సో మీడియా చిట్ చాట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ లాబీలో విషయాలన్నీ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీ ముగిసిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. కులగణన చేసిన చరిత్ర సృష్టించామని చెప్తూ ఉన్నారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారాన్ని సేకరించామన్నారు. కులగణన జరపాలని ప్రధానిపై కూడా ఒత్తిడి వస్తోంది అన్నారు. ఈ సందర్భంగా కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామంటున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత లేదు అంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా అలాగే బీఆర్ఎస్ ను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు అంటూ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా అంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాలతోనే కమిషన్ వేశామన్నారు తెలంగాణ సీఎం. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ నిర్ణయం తీసుకుంది అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అసలు ఎక్కడుందో తెలీదు అన్నారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రొసీజర్ లో భాగమే అన్నారు రేవంత్. మేము ఎన్నికల కోసం కులగణన చేయలేదు, అభివృద్ధి ఫలాలు అందించాలనేదే మా తాపత్రయం అంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.